అన్నోన్ నంబర్ నుండి ఇన్కమింగ్ కాల్ వస్తే ఆ పర్సన్ ఎవరో ట్రూ కాలర్ సాయం లేకుండా చెప్పలేం. అది స్పామ్ కాలా, ప్రమోషనల్ కాలా, లేదంటే ఏదైనా బిజినెస్ కాలా అనేది థర్డ్ పార్టీ యాప్ ట్రూ కాలర్ ద్వారానే తెలుసుకోగలుగుతాం. అయితే ఇకపై ఆ థర్డ్ పార్టీ అవసరం లేకుండానే మన మొబైల్ స్క్రీన్పై ఇన్కమింగ్ కాల్ చేసిన వ్యక్తి పేరు కనిపించే ఫెసిలిటీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఫోన్ కనెక్షన్ కోసం ఇచ్చిన ఐడి కార్డులోని పేరే ఇన్కమింగ్ కాల్ సమయంలో మన మొబైల్ స్క్రీన్పై కనిపించేలా టెలికాం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు చీటింగ్ కాల్స్ ను అడ్డుకునే ఉద్దేశంతో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సదుపాయాన్ని టెలికాం డిపార్ట్మెంట్ సజెస్ట్ చేసింది. దీనికి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కూడా ఓకే చెప్పింది. ఫోన్ కనెక్షన్ కోసం ఇచ్చిన ఐడి కార్డులోని పేరే కనిపించేలా చేయడానికి ట్రాయ్ కూడా సరేనంది. అయితే 2G, 3G కస్టమర్లకు ఈ ఫీచర్ను అమలు చేయడం కష్టమని ట్రాయ్ చెప్తున్నాయి. 4G అంతకన్నా ఎక్కువ టెక్నాలజీతో వాడే ఫోన్లకే ఇది సరిపోతుందంటున్నారు. ప్రస్తుతం వోడాఫోన్, జియో కంపెనీలు హర్యానాలో ఈ పైలట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే దేశంలో ఎక్కువగా 3G ఫోన్లు ఉన్నాయని, సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నది వాళ్ళేనని కొంతమంది అంటున్నారు. మరి ఈ విషయంలో మొబైల్ ఆపరేటర్లు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.